అంటే ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఏర్పాటుపై అసలు చట్టం ఏ విధంగా ఆదేశిస్తుంది? ఐసీసీ ఇప్పుడు ఎట్లయితే పాష్ యాక్ట్ వచ్చిందో ప్రతి ఒక్క ఇప్పుడు 10 కంటే ఎక్కువ 10 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే ఆ కంపెనీలో ఖచ్చితంగా ఈ పాష్ వింగ్ ఉండాలి అండ్ ఐసీసీ ఉండాలి. అంటే ఇంటర్నల్ కమిటీలో ఎట్లా అంటే వాళ్ళు దీనికోసం ఈ పర్పస్ కోసం ఒక లీగల్ టీం ఉంటుంది. అంటే అందులో ఆల్రెడీ వాళ్ళకి వెల్ క్వాలిఫైడ్ దీనికోసమే అంటే ఏమంటారు లా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళకి, ఈ వెల్ క్వాలిఫైడ్ ఉంటారు, వాళ్ళు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు. సో వాళ్ళు వింగ్ని వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. అది ఇంటర్నల్ కమిటీలో మెంబర్స్ ఉంటారు. వీళ్ళతో పాటు ఇంటర్నల్ మెంబర్తో పాటు ఒక ఎక్స్టర్నల్ మెంబర్ కూడా ఉంటారు బయట. అంటే వాళ్ళు బయట నుంచి ఎవరైనా సరే సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, లేకపోతే ఎన్జిఓస్లో చేసేవాళ్ళు, లాయర్స్ ఎవరైనా సరే అంటే సోషల్ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళతో పాటు ఒక ఎక్స్టర్నల్ మెంబర్ కూడా అందులో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా లోపల మేనేజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా బయట నుంచి కూడా ఒక పర్సన్ ఆ మొత్తం జరుగుతున్న కేసుని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ సంతకం ఉండాలి అందులో. అంటే వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఆ కేసు ప్రొసీడింగ్స్ అవుతూ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ మెంబర్ కూడా అందులో ఉండాలి. ఎందుకంటే దానివల్ల ఎట్లాంటి అన్యాయం జరగకుండా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కంపెనీ వాళ్ళ రెప్యుటేషన్ ఖరాబ్ కావద్దని చెప్పేసి, వాళ్ళ ఇమేజ్ ఖరాబ్ కావద్దని చెప్పేసి, ఆర్ కొన్నిసార్లు వాళ్ళ ఎంప్లాయీస్ని ప్రొటెక్ట్ చేసే, ఇప్పుడు సపోజ్ మంచిగా పని చేసే ఎంప్లాయీ ఉన్నాడు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి నిజంగా నిజంగా ఎవరైనా అమ్మాయి కంప్లైంట్ పెట్టిన తర్వాత కన్సిడర్ చేయకపోవడం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మంచి ఎంప్లాయీని పోగొట్టుకోవడం ఎందుకు అని చెప్పి